అందరికీ నమస్కారం. నేను మీ బీసరెడ్డి. ప్రపంచ దేశాలలో భారతీయుల్ని మోసగించినట్లుగా ఇంకెవ్వరిని మోసగించలేరండి. అందులో ప్రధానంగా మన తెలుగోళ్ళు. కావాలంటే ఉత్తర భారతదేశానికి వెళ్ళి అడగండి. మేమే పుల్కాగాళ్ళు అనుకుంటే మీ తెలుగోళ్ళు అంతకంటే పుల్కాగాళ్ళు. కాశీకి వెళ్ళి అడగండి చెప్తారు. రూ. 150 ఇస్తూ రూ. 500 చెప్తే బేరం ఆడి 400కు కొంటారంట. కేదార్నాథ్కి వెళ్ళి అడగండి, జోలి మోస్తారు కదా, వాళ్ళని అడగండి చెప్తారు. మిగతా రాష్ట్రాల వాళ్ళు వచ్చి 9,000కి మాట్లాడుకుంటే మన వాళ్ళకి 16,000 చెప్తే 12,000కి బేరం కుదుర్చుకుంటారంట. మొత్తం మీద ఏంటంటే మన తెలుగు వాళ్ళు ఇప్పటికైనా కొంచెం ఆలోచించండి. ఈ ఆఫ్ నిక్కర్ అన్వేష్ గారి గురించి నాకు 3 ఏళ్ల క్రితమే తెలుసు. అప్పుడే 2-3 వీడియోస్ పెడితే కింద కామెంట్లు పెట్టేవాళ్ళు, వాడికి వ్యూస్ వస్తున్నాయి, మీకు వ్యూస్ రావట్లేదు, అందుకని వాడి మీద కుట్ర కుళ్ళు కుతంత్రం అని. సరే, మీ మానాన మిమ్మల్ని వదిలేయాలి, మనం ఏం చేయలేం. లక్షల్లో ఫాలోయర్స్ పెరుగుతున్నప్పుడు వాడిని అడ్డుకోవటం అనేది మాలాంటి సామాన్యులకి సాధ్యమయ్యే పని కాదు. వాడిది ఒక వీడియో చూసా, అది కూడా లైవ్లో, కోవిడ్ టైంలో అనుకుంటాను. వాడేదో తింటున్నాడు, లైవ్లో చాలామంది ఉన్నారు. ఆ తినడం, వాడి అవతారం, వాడిని చూసి ఆ రోజు నేను అన్నం తినలా. అంటే అంత దరిద్రంగా ఉంది వాడి ప్రవర్తన. వాడి టోపీ, ఆ టోపీ మీద అద్దాలు, వాడి నిక్కరు, వాడు తినే విధానం. అంటే మనిషి వ్యక్తిత్వం అనేది మనకు అర్థం అవ్వాలండి. ఫస్ట్ బట్టలు, అవి ఎలాంటి అయినా కానీ, పాత బట్టలు అయినా పర్వాలే. తర్వాత మన ప్రజెంటేషన్ విధానం, ఈ రెండు చూస్తేనే వీడి క్యారెక్టర్ ఏంటి అనేది అర్థమైపోద్ది. అవి రెండూ లేవు వాడి దగ్గర ప్రైమరీగా. అలాంటి వాడు దేశాల గురించి చెప్తుంటే మీరందరూ ఇని అబ్బా శభాష్ అన్న, ఏదో ప్రపంచం మొత్తం తిరిగి చూపించాడంట. ఏం చూపించాడు ఆయన మీకు? ఏం చూపించాడు ప్రపంచానికి సంబంధించి? ఎక్కడెక్కడ బ్రోతలింగ్ జరుగుతుంది, ఎక్కడెక్కడ డ్రగ్స్ మాఫియా ఉంది, ఏ దేశంలోకి దొంగతనంగా ఎంట్రీ కావచ్చు, ఎక్కడ పబ్బులు ఉన్నాయి, ఇయే కదా వాడు చెప్పింది. అసలైన హిస్టరీ తెలుసుకోవాలి. ఒక దేశాన్ని మనం మనస్ఫూర్తిగా చూడాలి అంటే చాలామంది ట్రావెలర్స్ ఉన్నారండి. ఆ ఛానల్స్ చూడండి, ఇలాంటి చెత్తనా కొడుకులు ఛానల్స్గా చూడాల్సింది. వీడు ఎక్కడో షిప్లో బాత్రూమ్లు గడుపుకునేవాడు, ఆ ఇంగిల్ ప్లేట్లు గడుపుకునేవాడు, వీడు ఎలా మీద అవుతాడు? ఇంకొక వీడియో చూసా వీడిది. ఆ సందర్భంలో ఏమన్నాడంటే, చైనాలో ఉన్నట్టున్నాడు, చైనా అభివృద్ధి చూసి భారతీయులు, అంటే నేను చెప్పలేను ఆ మాట, ఒక భారతీయుడిగా వాళ్ళ ముడ్డి ఏదో అన్నాడు. వాడు నిజంగా చెప్పాలంటే కడుపు మండిపోయింది. వాడిని కొన్ని లక్షల మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఫాలో అవుతుంటారు, చాలామంది చదువుకున్న వాళ్ళు ఫాలో అవుతుంటారు. సరే, చదువు సంధ్యాలైన మూర్ఖులంటే వాడు మాటల్లో పడిపోయారు అనుకోండి. చదువుకున్న వాళ్ళు మీరు ఎలా పడిపోయారు వాడి మాటల్లో? భారతదేశం 200 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలనలో ఉండి, అంతకుముందు మన పూర్వీకులు, మన రాజులు కూడబెట్టిన సంపద అంతా బ్రిటిష్ వాళ్ళు దోచుకెళ్ళి ఆ 200 సంవత్సరాల పాటు కూడా ఈ దేశాన్ని కొల్లగొట్టుకొని వెళ్ళిపోతే, ప్రాణాల త్యాగం పెట్టి, ప్రాణంగా పెట్టి పోరాటం చేసి స్వాతంత్రం సంపాదించుకొని ఈ దేశాన్ని ఏర్పాటు చేసుకొని, కొన్ని ఇంకా విలీనం కావాల్సి ఉంటే వాళ్ళను కూడా విలీనం చేసుకొని, ఒక ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని, స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో ఎన్ని సవాళ్ళు ఎదుర్కొన్నారో తెలుసా మన పెద్దలు, మన రాజకీయ నాయకులు? ఇతర దేశాల నుంచి సహాయ నిరాకరణ, ఏమి ఇచ్చేవాళ్ళు కాదు. ఏదైనా టెక్నాలజీ షేర్ చేయండి అంటే కూడా ఎగతాళి చేసేవాళ్ళు. మీకెందుకు రా టెక్నాలజీ, మీరు నావాలు పెట్టుకొని గుళ్ళో పూజలు చేసుకునేవాళ్ళు, మీకెందుకు టెక్నాలజీ, పంచులు కట్టుకునే వాళ్ళకి మీకెందుకు టెక్నాలజీ అని. మేము రాకెట్ ప్రయోగిస్తున్నామంటే కూడా పగలబడిన వేరోళ్ళు అక్కడ కార్టూన్స్ వేసుకున్నారు ఇంగ్లాండ్, అమెరికాలో. అన్ని సవాళ్ళను ఎదుర్కొని కేవలం 78 సంవత్సరాల్లోనే ఈరోజు ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్నాం. చైనా ఎవరి పరిపాలనలో లేదు. హాంకాంగ్ అలాంటివి బ్రిటిష్ పరిపాలనలోకి వెళ్తే అవి ప్రత్యేక దేశాలుగా ఏర్పడినాయి. కొన్ని లాస్ట్లో వాళ్ళు చైనాలోనే కలిపేశారు. దాదాపుగా చైనా డెవలప్ కావడానికి 300 సంవత్సరాలు పట్టింది. 75 సంవత్సరాల నవ యువకుడు
మన భారతీయుడు వాస్తవంగా చెప్పాలంటే. ఈరోజు భారతీయ సంస్కృతి సంప్రదాయాల గురించి వాడు మాట్లాడుతూ ఉంటే మీరెట్లా వింటున్నారో మాలాంటి వాళ్ళకి అసలు అర్థం కావట్లేదండి. నిజంగా చెప్పాలంటే ఇలా కూడా ప్రజల్ని మోసం చేయొచ్చా? ఎంత కష్టపడారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత. ఎన్నడైనా సరే మన దేశం ఈ 78 సంవత్సరాల్లో అనేక విపత్తులను ఎదుర్కొంది. యుద్ధ సమయంలో అంటే అది రాజకీయ సహాయాలు, రష్యా సహాయం చేసిందన్నా, అమెరికా సహాయం చేసిందన్నా, లేకపోతే ఇజ్రాయెల్ సహాయం చేసిందన్నా, అవన్నీ కూడా రాజకీయ కారణాలు. ఈ 78 సంవత్సరాల్లో మన దేశంలో ఎన్నో విపత్తులు వచ్చినాయి. కరువు వచ్చింది. ఎన్నడైనా సరే ఏదన్నా ఒక దేశాన్ని సహాయం కోరామా? మాకు బియ్యం ఇవ్వండి, మందులు ఇవ్వండి, ఎన్నడైనా సరే డబ్బులు ఇవ్వండి. అప్పు తెచ్చుకున్నాం, మన కాడుండే బంగారం కుదవ పెట్టుకున్నాం, అనేక రకాలుగా అప్పు అయితే తెచ్చుకున్నాం, మనం కాదనట్లేదు. అప్పే కానీ సహాయం అడగలేదు కదా, ఎన్నడూ సహాయం అడగలేదు కదా. మనం చేసాం, చేసింది చెప్పుకోకూడదు ఒక భారతీయుడిగా. కానీ శ్రీలంకకు సహాయం చేశాము, బంగ్లాదేశ్కి స్వాతంత్రం ఇప్పించాము, మయన్మార్కి సహాయం చేశాము, ఆఫ్ఘనిస్తాన్కి సహాయం చేశాము, చివరాఖరికి పాకిస్తాన్కి సహాయం చేశాము. కొన్ని విపత్కర పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రజలను దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్కి కూడా సహాయం చేశాం, ఇరాన్కి సహాయం చేశాము. ఇన్ని రకాలుగా ప్రపంచంలో ఉండే అనేక దేశాలకు మనం సహాయం చేస్తుంటే మనం తక్కువ అంట, ఇంకా డెవలప్ కాలేదంట, బికినీలు వేసుకోవాలంట, ఆడవాళ్ళు బట్టలు ఇప్పేసి రోడ్డు మీద తిరగాలంట. ఈ లుచ్చనాకుడికి చెప్తున్నాడు, జనం వింటున్నారు. నోరు తెరిస్తే బూతులండి. కొన్ని పదాలు మాకేంటంటే ఆవేశం కట్టలు దించుకొని వాడతాం, కానీ ఉద్దేశపూర్వకంగా మనం చాలా దృష్టిలో పెట్టుకుంటాం. ఆడపిల్లలు చూస్తుంటారు, పెద్దవాళ్ళు చూస్తుంటారు, చిన్నపిల్లలు చూస్తుంటారు. మనం ఏదన్నా ఒక మాట మాట్లాడితే మన గౌరవం ఎక్కడ పోద్దా అని 1-10 సార్లు ఆలోచించుకుంటాం. ఒక వీడియోలో అన్నీ పదాలే మాట్లాడుతుంటే వాడిని ఎలా ఫాలో అయ్యారండి? ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ఇక ఇప్పుడు వాడిని ఏం ఆపలేం, అది తర్వాత విషయం. కానీ మీరు ఇంకొకసారి ఇలాంటి వాళ్ళ ఉచ్చులో పడకుండా ఉంటారని నేను జాగ్రత్త చెప్తున్నా. అనేక అంశాలు ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 26 లక్షల మంది వాడిని ఫాలో అవుతా వాడు ఒక పెద్ద మేధావుగా అనుకుంటున్నారంటే దయచేసి చెప్తున్నాను, ఇది మంచి పద్ధతి కాదు, దేశానికి కూడా మంచిది కాదు. ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయటం అంటే మన పొరుగుని మనమే తీసుకోవటం. ఎవరైనా ఇంకా తెలుసో తెలియకో సబ్స్క్రైబ్ చేసి ఉంటే ఇమ్మీడియట్గా అన్సబ్స్క్రైబ్ చేసేసేయండి, రిపోర్ట్ కొట్టేసేయండి. అంతకంటే మీరు చేయగలిగింది ఏం లేదు. ఏదైనా చేసేది ఉంటే ప్రభుత్వం చేయాలా, ప్రభుత్వం చేస్తుందా చేయదా అనేది మనం కొద్దిగా వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.